పూర్ణిమ గారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కానివ్వండి, ఆల్రెడీ దీనిలో ఉన్న వారికి కానివ్వండి, అందరూ కొంచెం కంగారు పడుతున్నారు. ఈ ఉపాధిని కంటిన్యూ చేయొచ్చా, ఇదే రంగంలో ఉండాలా లేదా వేరే రంగాలకు వెళ్ళిపోవాలా అనుకుంటున్నారు. అలా కాకుండా ఒక ఆంట్రప్రినర్ గా మారాలనుకున్నా, వాళ్ళు ఇంకా ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకున్నా దానికి మీ సలహాలు ఏమైనా ఇస్తారా? న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే కాదు, చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ సైన్స్ మీద అవగాహన లేకుండా తెలుసుకొని కూడా చాలా మంది ముందరకు వస్తున్నారు. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, సెంట్రల్ నుంచి, స్టేట్ నుంచి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్ని 100% యూటిలైజ్ చేసుకొని వాళ్ళు సీడ్ కానీ, ఫీడ్ కానీ, వెహికల్స్ కానీ ఏవైనా సరే యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఆలోచిస్తున్నారు ముందు ఈ రంగంలోకి రావాలంటే అది ఇక్కడ ఉందా లేదా అనేది కరెక్ట్ గా గైడ్ చేసే ఇది లేదు. ప్రభుత్వం కానీ అట్లా ఏమన్నా చర్యలు తీసుకొని కొంచెం దీని మీద అవగాహన కలిగించి వీళ్ళందరికీ. దీని మీద మాకంటే కూడా ప్రైవేట్ సెక్టర్ కే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఫిష్ అనేది మనము ఎంత వేస్తే పెట్టుబడి ఎంత పెడితే అంత మళ్ళీ వాపస్ వస్తుంది. దాంట్లో నష్టమే ఉండదు. ఇంకా ప్రాన్ కల్చర్ అన్నా కొంచెం సీజనల్ గా ఉంటుంది, కానీ ఫిష్ కల్చర్ లో మనం ఫిష్ కల్చర్ అంటే ఎంత సీడ్ తీసుకొచ్చి గ్రోత్ చేస్తే మనకి నష్టం అయితే వచ్చేది కాదు ఈ సెక్టర్. కాబట్టి చాలా మంది దీనికి కల్చర్ చేయడానికి ముందరికి వస్తున్నారు. అయితే దీంట్లో ఎట్లాంటి డ్రాబ్యాక్స్ ఏం లేవు. కాకపోతే దానికి ఇంట్రెస్ట్ ఉండాలా, టైం బీయింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే 1 kg పెరగడానికి 8 to 12 months అట్లా పడుతుంది. కాబట్టి దానికి టైం బీయింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ పేషెన్స్ అవసరం. ఫస్ట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు కల్చర్ కి వస్తున్నారు కాబట్టి దీంట్లో పవర్ కి సబ్సిడీ గవర్నమెంట్ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తే, ఇన్పుట్ సబ్సిడీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇట్లాంటివి ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఇవ్వడం వల్ల వాళ్ళు హ్యాపీగా ముందరికి రావచ్చని నేను అనుకుంటున్నాను.